అందరికీ నమస్తే అండి. ఒక నియంతృత్వ పోకడ, విపరీతమైన అహంభావం, ఏకఛత్రాధిపత్యం, మొండితనం, ఎక్కువగా అనాగరికత అండ్ నిరక్షరాస్యులు అండ్ కొన్ని వర్గాల ఓట్ల మీద ఆధారపడి వాళ్ళనే గొర్రెలుగా మార్చి రాజకీయం చేయడం, ఇదంతా కూడా దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు అనుసరించేవి ఇవే. ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ ఉంది. సో ఇటువంటిదే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారి పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కూడా అంతే. వాళ్ళకంటూ కొన్ని వర్గాలు ఉంటాయి. సో ఆమె కూడా నియంతృత్వ పోకడు ఉంటుంది, అహంభావం ఉంటుంది, మొండితనం ఉంటుంది. సో ఆ రాజకీయం అంతా డిఫరెంట్గా ఉంటుంది. సో నిజానికి వెస్ట్ బెంగాల్ 1960s అండ్ 1970sలో ఉన్న డెవలప్మెంట్ కంటిన్యూ అయితే దేశంలో టాప్ పొజిషన్లో ఉండాలి ఇప్పుడు ఈ పాటికి. కానీ ఆ దేశంలో గడిచిన కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా అభివృద్ధి దిగజారిపోయి అరాచకాలు, మాఫియా, ఇల్లీగల్ వ్యవహారాలు, అవినీతి పెరిగిపోయి ఆ రాష్ట్రాన్ని ఎక్కడో పడేశాయన్నమాట. మన దేశంలో ఫస్ట్ మెట్రో, అండర్ గ్రౌండ్ మెట్రో వచ్చింది. ఈవెన్ ఫస్ట్ మెట్రో వచ్చింది కోల్కతాలోనే 1970sలోనే. 1984లో అంటే 1970s నుంచి కన్స్ట్రక్షన్ మొదలైంది. 1984లో దాన్ని ఓపెన్ చేశారు. సో అప్పటి వరకు మెట్రో అంటే ఎవరికి తెలియదు. అందులోకి కోల్కతాలో వచ్చింది అండర్ గ్రౌండ్ మెట్రో. అదొకటి అదే ఘనత. అలాగే 1966 మధ్య వెస్ట్ బెంగాల్ జీడిపి దేశంలోనే ఫస్ట్ పొజిషన్లో ఉండేది. అండ్ వాళ్ళ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా అప్పట్లోనే దేశంలోనే టాప్ 3లో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ రాష్ట్ర తలసరి ఆదాయం ఆఫ్టర్ 20వ స్థానం తర్వాత 2023-24 లెక్కల ప్రకారం అయితే 24వ పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు కూడా 21-22 పొజిషన్లో ఉన్నారనమాట. అంటే తలసరి ఆదాయం అంతగా తగ్గిపోయింది. అండ్ జీడిపి కూడా తగ్గిపోయింది. ఒకప్పుడు దేశంలో 10% జీడిపి ఆ రాష్ట్రానిదే. కానీ ఇప్పుడు అంత సీన్ లేదు. సో డెవలప్మెంట్ యాక్టివిటీస్ తగ్గాయి అండ్ ఉపాధి అవకాశాలు తగ్గాయి, నిరుద్యోగం పెరిగింది. ఎప్పుడైతే నిరుద్యోగం పెరిగిందో ఇల్లీగల్ వ్యవహారాలు పెరుగుతాయి, ఈ మాఫియా అండ్ క్రైమ్స్ పెరుగుతాయి. వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. ఒకప్పుడు క్రైమ్స్కి, మాఫియాలకి అడ్డాగా ఉన్న ఉత్తరప్రదేశ్ దారి మారింది, బీహార్ దారి మారుతోంది, ఇతర రాష్ట్రాలు దారి మారుతున్నాయి. కానీ వెస్ట్ బెంగాల్లో మాత్రం దారి మారట్లేదు, ఇంకా చీకట్లోకి వెళ్ళిపోతుంది. సో అందుకే అక్కడ ఓటర్ సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. అందుకే ఈ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తున్న అంశాలు కూడా అవే. గడిచిన 15 సంవత్సరాల్లో అసలు ఏం డెవలప్మెంట్ జరిగింది, వెస్ట్ బెంగాల్ దేశంలోనే అగ్రస్థానంలో ఉండాలి, మంచి పునాదులు పడ్డాయి. 1960s, 70s, 80s ఆ టైంలో వామపక్షాల చేతుల్లో ఉన్నప్పుడు మంచి పునాదులు పడ్డాయి. ఎప్పుడైతే వామపక్షాలు వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అనేది రాజకీయం మొదలైందో, ఎప్పుడైతే రాజకీయంగా రెండు బలమైన పక్షాలు తయారయ్యాయో, వాళ్ళ మధ్య విపరీతమైన ఈ హింసాత్మక రాజకీయాలు మొదలయ్యాయో అక్కడే ఆ రాష్ట్ర పతనం ప్రారంభమైంది. అందుకే 1990s నుంచే అక్కడ అభివృద్ధి ఆగిపోయి హింసా రాజకీయాలు పెరిగిపోయాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా గొడవలు జరుగుతూనే ఉంటాయి, ఈ హత్యలు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత వామపక్షాల బలం తగ్గి కాంగ్రెస్ పుంజుకుంది. ఆ తర్వాత కాంగ్రెస్ బలం తగ్గి తృణమూల్ కాంగ్రెస్ పుంజుకుంది. ఇప్పుడు గడిచిన 3 ఎన్నికల్లో కూడా తృణమూల్ కాంగ్రెసే గెలిచింది. సో బూత్ క్యాప్చరింగ్ కావచ్చు, ఈ రిగ్గింగులు కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ రెగ్యులర్గా జరిగే అంశాలే. మొత్తం 294 నియోజకవర్గాలు ఉంటే 50 నుంచి 55 నియోజకవర్గాల్లో ఇటువంటి యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతాయి. సో ఇవన్నీ కూడా తృణమూల్ కాంగ్రెస్ కంచుకోటలు అంటారనమాట. ఒకప్పుడు వామపక్షాలు కంచుకోటలుగా ఉండేవి, ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ కంచుకోటలుగా ఉన్నాయి. అందుకే అక్కడ మమతా బెనర్జీని ఓడించడం కష్టం అంటారు. అంతెందుకు చాలా రాష్ట్రాల్లో కొన్ని పార్టీలకు ఫిక్స్డ్ సీట్లు కొన్ని ఉంటాయి. అలా ఆ రాష్ట్రంలో మమతా బెనర్జీ గారికి ఒక 60 సీట్లు ఫిక్స్డ్. సో అక్కడ మ్యాజిక్ ఫిగర్ 148, 149 అయితే ఈజీగా 60 సీట్లు అయితే తృణమూల్ కాంగ్రెస్కి వస్తాయి. అక్కడి నుంచి కౌంట్ మొదలవుద్ది అంటారనమాట. సో ఎందుకంటే అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు, పరిణామాలు, వర్గాలు ఇవన్నీ కూడా వాళ్ళ అదుపులో ఉంటాయని. సో ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఫైట్ చేస్తుంది. బీజేపీకి ఉన్న ప్రధాన బలం ఏంటంటే కేంద్రంలో అధికారంలో ఉండడం అండ్ వాళ్ళ చేతిలో వ్యవస్థలు ఉండడం, ఆ వ్యవస్థలను ఎలా వాడుకోవాలో తెలిసిన అమిత్ షా లాంటి వాళ్ళు వెస్ట్ బెంగాల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం. ఈవెన్ గత ఎన్నికల్లోనే వెస్ట్ బెంగాల్లో అమిత్ షా గారు తిష్ట వేశారు. తను ఒక టీంతో వెళ్ళి మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టారు. అందుకే
2021 ఎన్నికల్లో అక్కడ వెస్ట్ బెంగాల్లో బీజేపీకి ఏమీ లేవు. అంతకుముందు నుంచి అసలు బీజేపీకి పునాదులు లేవు, బలమైన రాజకీయ వ్యవస్థ లేదు, పునాదులు లేవు, బూత్ లెవెల్లో బలం లేదు, నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు కూడా లేరు. అటువంటి పరిస్థితుల నుంచి 2021 ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, 78 అసెంబ్లీ స్థానాలు గెలిచింది. సో ఇప్పుడు అధికారంలోకి రావడానికి మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడుతున్నారు. సో అందుకు తృణమూల్ కాంగ్రెస్ కూడా, మమతా బెనర్జీ కూడా ఏమీ తగ్గట్లేదు, వెనక్కి తగ్గట్లేదు. ఆమెకు కూడా ఇది డూ ఆర్ డై సిచ్యువేషన్ అనమాట. పొలిటికల్గా ఈసారి ఓడిపోతే మాత్రం ఇంకా రాజకీయంగా భవిష్యత్తు ఉండదు, తన పార్టీ కూడా ఉండదనేది ఆమెకు తెలుసు కాబట్టి ఆమె చాలా జాగ్రత్తగా ఉన్నారు. సో వాళ్ళకి ఐప్యాక్ వర్క్ చేస్తుంటే ఆ ఐప్యాక్ మీదే బీజేపీ దెబ్బ కొడుతుంది. నిజానికి ఐప్యాక్ దాదాపుగా 12 సంవత్సరాల నుంచి దేశంలో చాలా రాజకీయ పార్టీలకు వర్క్ చేశారు. ఎప్పుడూ కూడా ఐప్యాక్ మీద ఐటీ రైట్స్ జరగలేదు, ఈడీ రైట్స్ జరగలేదు. కానీ వెస్ట్ బెంగాల్లో మాత్రం ఐప్యాక్ ఆఫీస్ మీద ఈడీ నిఘా ఉంది, ఐటీ నిఘా ఉంది. వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. సో వాళ్ళ వ్యూహాలను వాళ్ళు వేసుకొనివ్వట్ల, వాళ్ళ వ్యూహాలను వీళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. భిన్నమైన వ్యూహాలతో వెళ్తున్నారనమాట. సో మొత్తానికి అందుకే వెస్ట్ బెంగాల్ ఎన్నికలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక రకమైన అటెన్షన్ క్యాప్చర్ చేసాయి. సో చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతున్నాయి, చాలా ప్రెస్టీజియస్గా జరుగుతున్నాయి. అందుకే అప్డేట్స్ కూడా మనం ఎప్పటికప్పుడు చెప్పుకుందాం. థ్యాంక్ యూ.